BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సంబంధించి జూన్ నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి జూన్ నెలలో చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పొచ్చు. సాధారణంగా వీరికి ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఒక మెట్టు పైకి వెళ్ళారు అన్నట్టుగా ఉంటుంది. సాధారణంగా ఏంటంటే ధనుసు రాశి వారికి 4వ స్థానంలో శని సంచారం ఉండడం వలన కాస్త ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వీళ్ళు అనుకున్న పనులు పూర్తవ్వడం కానీ, అంటే ధనుస్సు రాశి వాళ్ళ దాంట్లో చూసుకుంటే మనకు చాలా దృఢమైనటువంటి నక్షత్రాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా మూల, జ్యేష్ఠ నక్షత్రాలు, అనురాధ నక్షత్రాలు ఉంటాయి. ఈ రాశులు ఏవైతే ఉన్నాయో చాలా బలమైనటువంటి నక్షత్రాలు. వీరు అసాధారణమైనటువంటి వాళ్ళు కాదు, అంటే సాధారణమైనటువంటి వాళ్ళు, అసాధారణమైనటువంటి వాళ్ళు. వీళ్ళు చేసేటువంటి పనులు కూడా చాలా బాగా చేస్తారు. ప్రారంభ దశలో కాస్త మందపొడిగా ఉంటుంది. వీరు అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయాలి అని, ఒక టైం చెప్తే ఆ టైం కంటే ముందే వెళ్ళాలని, ఇలాంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు. సాధారణంగా ఏంటంటే ధనుస్సు రాశి వారిలో ఒక లక్షణం ఉంటుంది. వీరికి గిట్టనటువంటి పని ఏదైనా జరుగుతుంది అనుకోండి, వీళ్ళకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. లేదా వీరికి ప్రాముఖ్యత లేకపోతే వీళ్ళ వైపు ఎలా అవతల వాళ్ళ దృష్టి మలుచుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. వీరి చేసేటువంటి పని ఎంతవరకు వీలైతే అంతవరకు చాలా కష్టపడి చేసినట్టుగానే చేస్తారు. అంటే కష్టపడతారు కానీ అవతల వాడికి తెలుస్తుంది, అమ్మ వీళ్ళు బాగా కష్టపడ్డారు అని తెలుస్తూ ఉంటుంది. ఇది సాధారణంగా ఈ నక్షత్రం వారి యొక్క లక్షణం. అయితే ఒక పంక్చువాలిటీ విషయంలో, డిసిప్లిన్ విషయంలో, ఒక నమ్మకమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారికి చాలా మంచి పెద్దపీట వేస్తారు. ఈ రాశి వారికి ఈ నెలలో కూడా ఈ పరమైన, ఎందుకు నేను అవన్నీ చెప్పానంటే నేను ఇప్పుడు చెప్పిన విధంగా వీరికి అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి నమ్మకంగా ఏదైనా పని అప్పగించడము, ఇతను ఏదైనా వర్క్ కంప్లీట్ చేయగలడు అని చెప్పి వదిలిపెట్టడం, అసలు ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వారు ఆ పని పూర్తి చేయడం లాంటివి జరుగుతాయి. గృహిణుల విషయానికి వస్తే కూడా ఏదైనా ఒకసారి వీళ్ళ భుజాన వేసుకుంటే ఎవరు సహాయం చేసినా ఎవరు సహాయం చేయకుండా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఒకరు నాకు సహాయం చేయాలని, వీళ్ళు ఎవరైనా వస్తేనే చేస్తానని ఈ భావన జాలం మాత్రం వీళ్ళకు ఉండదు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు ఎంత అవతల వాళ్ళు చెప్పినా, ఎంత పై వాళ్ళు చెప్పినా వీళ్ళ ధోరణే వీళ్ళది, వీళ్ళ స్టైల్ ఆఫ్ వర్క్లోనే వీళ్ళు చేస్తారు. అవతల వాళ్ళు కూడా ఫిక్స్ అవుతారు అనమాట. పని మాత్రం అప్పగిస్తారు తప్ప నువ్వు ఇలా చెయ్యి అని వాళ్ళు చెప్పరు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు, ఎలా చెప్పినా మీరు పని ఇలాగే చేస్తారని తెలుసు. కాబట్టి ఒక్కటి ఏంటంటే అక్యురేట్గా మనం పని ఎంతవరకు చేస్తున్నాము అనేటువంటిది మాత్రం బాగా దృష్టిలో పెట్టేసుకోండి. అలాగే వ్యాపారానికి సంబంధించి ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారం ఎప్పుడు కూడా నార్మల్గా నో లాస్ నో ప్రాఫిట్గా ఉంటుంది తప్ప అద్భుతాలు మాత్రం ఏవి చేయడం ఎక్స్పెక్ట్ చేయకండి. సినీ రాజకీయ రంగాల వారు, ముఖ్యంగా పబ్లిక్ పోర్టల్లో ఉన్న వాళ్ళు నరఘోష, నరపీడితలు లాంటి వాటికి దూరంగా ఉండాలి. కరుంగలి మాలలు లాంటివి వేసుకోవడం మంచిది. మాలలు కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు ఆ మాలలు అభిషేకంలో ఉంచి మీకు అందించడం కూడా జరుగుతుంది. 1016 మాత్రమే ఛార్జ్ చేస్తాము. కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి సినీ రాజకీయ రంగాల వారే కాకుండా రైతులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసేటువంటి వారు కూడా మంచి పురోగతి వీరికి లభిస్తూ ఉంటుంది. వీరు చదవలసినటువంటి మంత్రం ఏంటంటే కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ అన్న మంత్రం చదవడం చాలా మంచిది. ఇక వీరు ఎలాంటి రెమెడీస్ పాటించాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. గృహిణులకి, విద్యార్థులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, అలాగే సినీ రాజకీయ రంగాల వారికి, వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి, కోర్టు గొడవల్లో, చికాకుల్లో బాగా ఇబ్బందులతో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా అందరికీ కలిపి ఒకే ఒక రెమెడీస్ బాగా వర్తిస్తుంది. ఈ జూన్ మాసం అంతా కూడా మనకు ఆదివారం నుండి ప్రారంభించి శనివారం వరకు కూడా నిత్యము కూడా నేను ఇప్పుడు చెప్పేటువంటి విధానాన్ని ఫాలో కావండి. చాలా చాలా మంచి రిజల్ట్ ఇస్తుంది. ప్రప్రథమంగా ఆదివారం నాడు చాలా లిమిటెడ్గా మీకు ఈ యొక్క ఖర్చు అనేటువంటిది ఉంటుంది. ఏంటిది ఇంతకీ అదంటే ఆదివారం నాడు నవగ్రహాల దేవాలయంలో, నవగ్రహాల గుళ్ళో సూర్యుడి ముందు, మధ్యలో సూర్యుడు ఉంటాడు, ఆయన ముందు ఒక ఆకు డొప్ప పెట్టేసి దాంట్లో ఒక పిరికెడు గోధుమలు వేయండి.
దాంట్లో ₹1 బిల్ల పెట్టండి. అలాగే కొత్త మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. వీలైతే దీపంకి వేసేటువంటి ఒత్తి ఎరుపు రంగులో ఉండాలి, లేదా ఆవు నెయ్యి కుంకుమ కాస్త కలిపి గనక మీరు దీపం వెలిగిస్తే ఆ జ్యోతి కొంచెం ఎరుపుగా వెలుగుతుంది. ఇలా చేసి ప్రదక్షిణలు 21 ప్రదక్షిణాలు మీరు సవ్యంగా చేయండి. తర్వాతకి 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. మనకు ఉన్నటువంటి నవగ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు చేయాలి. అయితే సూర్యుడి నుండి మనకి శని వరకు సవ్యంగా అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయాలి. మిగిలినటువంటి రాహువుకు కేతువుకు 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ చేయాలి. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్యంగా చేయండి, 6 ప్రదక్షిణాలు అపసవ్యంగా చేయండి. ఇలా ఆదివారం నాడు నుంచి స్టార్ట్ చేయండి. సోమవారం నాడు ఒక పిరికెడు బియ్యం ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టేసి మళ్ళీ ఒక కొత్త మట్టి దీప ప్రమిద. మట్టి ప్రమిద అంటే ఇంత చిన్నదేం సరిపోతుందండి. ఆ మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని దీపారాధన చేయండి. అదే మంగళవారానికి వచ్చేసరికి కుజగ్రహానికి ముందు కందిపప్పు లేదా కందులు ఆకుడొప్పలో వేసి ₹1 బిల్ల పెట్టేసి చిన్న దీపారాధన చేయండి. అలాగే బుధవారం నాటికి వచ్చేసి ఈశాన్య భాగంలో బుధగ్రహం ఉంటుంది. ఒక ఆకుడొప్పలో పెసరపప్పు లేదా పెసలు వేసి ₹1 బిల్ల వేసి దీపారాధన చేయండి. అలాగే బృహస్పతి గ్రహానికి గురువారం నాడు బృహస్పతి గ్రహం అంటే నార్త్ సైడ్ మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర ఆకుడొప్పలో శనగలు వేసి దాంట్లో ₹1 కాయిన్ పెట్టేసి దీపారాధనకు చిన్న మట్టి ప్రమిద దాంట్లో ఒత్తి వేసి వెలిగించండి. మీరు ఎప్పుడు దీపారాధన చేసినా తూర్పు లేదా పడమర చూడాలి తప్ప ఉత్తర దక్షిణాలు చూడకుండా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రవారం నాటికి వచ్చేసి బొబ్బెర్లు తీసుకొని ఒక ఆకుడొప్పలో పిరికెడు బొబ్బెర్లు మాత్రమే వేసి ప్రాచ్య దిగ్భాగము అంటారు, అంటే తూర్పు భాగంలో శుక్రగ్రహం ఉంటాడు, 3 గ్రహాలు ఉంటాయి మధ్యలో. ఆ గ్రహం దగ్గర ఈ ఆకుడొప్పలో ఈ ₹1 బిల్ల పెట్టేసి శుక్రవారం నాడు దీపం వెలిగించండి. శనివారం నాడు నువ్వుల నూనె పడమర దిక్కున మనకి 3 గ్రహాలు ఉంటాయి. అందులో మధ్యలో ఉండేటువంటి గ్రహమే శనేశ్వరుడు. కాబట్టి మట్టి ప్రమిదలో దీపం నువ్వుల నూనెతో వెలిగించాలి. ఆకుడొప్పలో నువ్వులు పోసుకొని ఒక చిన్న గ్లాసుడు నువ్వుల నూనె స్వామివారి పైన వేసి కాసిన్ని నువ్వులు కూడా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా విగ్రహాన్ని తాకరాదు. ఏ నవగ్రహాల్లో ఏ విగ్రహానికి తాకొద్దు. చాలామంది బెల్లం పెట్టాలి లేకుంటే బొట్టు పెట్టాలని చెప్పేసి విగ్రహాన్ని తాకుతూ ఉంటారు. అలా తాకాల్సిన పని లేదు. కావాలంటే ప్రతిరోజు కూడా ఇంత చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా కూడా పెట్టచ్చు. అలాగే మనకి రాహుకేతువులు ఉంటారు కదండి మరి అని చాలామందికి డౌట్ వస్తుంది. రాహుకు కేతువుకు మంగళవారం నాడే లేదా ఆదివారం నాడు, లేదా రాహుకు మంగళవారం కేతువుకు ఆదివారం నాడుగా సెగ్రిగేట్ చేసుకొని ఈ రాహుగ్రహం దగ్గర మినుములు, నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి. అలాగే కేతువుకు వచ్చేసి మంగళవారం నాడు లేదా ఆదివారం నాడు ఉలవలు ఒక పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపారాధన చేయండి చిన్న మట్టి ప్రమిదలో. ఇలా నవగ్రహాలకి కూడా మనము నిత్యము ఈ నెల రోజుల పాటు కూడా చేసుకోవడం వలన నవగ్రహాలు మన జీవితంలో దశ అంతర్దశ విదశల వారీగా వస్తూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పినటువంటి అందరికీ, పిల్లలకి, గృహిణులకి, ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అందరికీ కూడా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ జాతకరీత్యా ఒకవేళ మీకు జాతకం తెలియకపోయినా సరే మీరు నవగ్రహాలకి శాంతి చేసిన దాంతో సమానం. ఇంకా వీలైతే మీరు పెట్టేటువంటి ఆకుడొప్ప ఇంతంత ఉప్పు పిరికెడు రాళ్ళ ఉప్పు పోసి పెడితే ఇంకా మంచిది. శారీరక బాధ, నరదిష్టి, నరఘోష కూడా దానివల్ల పోతుంది. ఇవన్నీ కూడా మనం అధికమైనటువంటి ఖర్చు లేకుండా పెద్ద పెద్ద హోమాలు లాంటివి చేయించుకోకుండా ప్రశాంతంగా ఉండేదానికి దోహదపడుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళినప్పుడు చదవవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అలాగే జూన్ నెలలో స్కందాషష్ఠి వస్తుంది. స్కందషష్ఠి రోజున జంట నాగులకు వీలైతే క్షీరాభిషేకం చేయండి. స్కందగిరి లాంటి టెంపుల్స్ కానీ లేదా మోపిదేవి లాంటి దేవాలయానికి కానీ, పళని కుక్కి లాంటి దేవాలయానికి వెళ్తే కనుక అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజాదులు నిర్వహించుకోవడం వల్ల కుజగ్రహ వల్ల వచ్చేటువంటి కుజదోషం వల్ల కానీ సర్పదోషాలు కూడా తొలగిపోతాయి.
ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఇవన్నీ ఉంటే మనం ఇన్ డీటెయిల్డ్గా డెప్త్గా జాతకం 60 నుండి 70 పేజీల్లో మీకు అందించి ఈ 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. మీతో హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు డీటెయిల్డ్గా మీ జాతకం గురించి మాట్లాడి విశ్లేషణతో మీకు ఆ PDF కూడా ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.